హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మనం ఎన్నో రకాల వంటలు రోజు నేర్చుకుంటున్నాం. అయితే కొంతమంది మాత్రం ఏ వంట చేసినా అందులో కొంచెం నెయ్యి వేయాలంటారు. అది సౌత్ ఇండియాలో చాలా ఎక్కువగా. ఈరోజు మనం చేయబోయే డిష్ మ్యాంగ్లూర్ అంటే కర్ణాటకలో నుంచి ఒక డిష్ తయారు చేయబోతున్నాం. ఈ డిష్ పేరు చికెన్ గీ రోస్ట్, అంటే కోడిని మంచిగా నెయ్యిలో వేసి చేసే రోస్ట్. దీంట్లో రకరకాల మసాలాలు వేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మరో విషయం ఒకటి చెప్తాను, మనం ఎప్పుడైనా కానీ మనం మాంసాహారాలు చేసేటప్పుడు చింతపండు ఎప్పుడన్నా వాడతామా? నేను చాలాసార్లు అనుకుంటాను చింతపండు పులుపు వాడరు, నిమ్మరసం ఇవే వాడతారు అని. కానీ మనం ఫిష్లో దాంట్లో అయితే చింతపండు వాడతాం. ఈ డిష్లో కూడా కొంచెం చింతపండు, అది కూడా ఒక రోస్ట్ చేసేటప్పుడు చింతపండు ఎలా వాడాలో చూద్దాం. మనం చేసే ఈ డిష్లో ముందుగా ఒక మసాలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో మనం మిరియాలు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు ఇవి వేసి ముందుగా కొంచెం వేయించుకోవాలి. అయితే వీళ్ళు ముఖ్యంగా ఈ బేడిగి అనే ఒక చిల్లీ, అంటే ఈ ఎండుమిరపకాయ కర్ణాటకలో నుంచి వచ్చే ఈ మిరపకాయ వాడతారు. అయితే ఈ మిరపకాయలో ఏంటంటే కారం ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా ఉండదు, కాకపోతే కలర్ అనేది మంచి కలర్ కూడా ఇస్తుంది. సో వీటిని చక్కగా మనం వేయించి చేసుకుందాం. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం వాడే ఎండుమిరపకాయల్లో కూడా రకరకాల రుచి ఉంటుంది. కొన్ని ఎండుమిరపకాయల్లో కొంచెం అంత తీపిదనం కూడా ఉంటుంది, అంటే కారం ఉంటుంది కానీ దాంట్లో ఒక మంచి టేస్ట్. అయితే కొన్నిట్లో ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది ఏంటంటే ఒక రకమైన చిల్లీ పౌడర్ వాడితే అదే ఎక్కువగా ఇష్టపడి వాడుతూ ఉంటారు. మీకు నచ్చిన చిల్లీ పౌడర్ తెచ్చి మీరు వాడుకోండి. అయితే కొన్ని ఎండుమిరపకాయలు ఏంటంటే మంచి కలర్ ఇస్తుంది. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటాం. అలాగే మన ఎవరెస్ట్ మసాలాలో వాళ్ళ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటుంది. మీకు కనుక మీ కూరలు మంచిగా ఎర్రగా కావాలి, మరీ కారంగా ఉండకూడదంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాలి. అదే మన గుంటూరు మిరపకాయలు వాడామనుకోండి, కలర్ ఎక్కువ రాకపోయినా కానీ మంచి ఘాట్ వస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో సోంపు, అలాగే మెంతులు, జీలకర్ర ఇవి కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కనుక మనం మంచిగా వేయించితే ఆ వేగిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వేగుతున్నప్పుడే నాకు తెలిసిపోతుంది మంచి అబ్బా. ఏంటంటే ముఖ్యంగా మనం ఇలా వేగిన తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫ్లేవర్ అంటే ఆ సువాసన ఎందుకు వస్తుంది? వీటిల్లో ఉన్న ఆయిల్స్ వల్ల. అయితే కొంచెం వేగినప్పుడు ఆ ఆయిల్స్ కొంచెం యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మన కూరల్లో వేసుకుంటే టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. సో అలాగే కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం వెల్లుల్లి ముక్కలు, అలాగే కొంచెం అంత చింతపండు. చెప్పాను కదా మరీ చింతపండు ఎక్కువ ఉండద్దు. చూడండి నేను కొంచెమే వేసాను, ఇంత చింతపండు మనం చికెన్ కర్రీలో. సో ఇది కూడా వేసి కొంచెం సేపు వేయించుకుందాం. అయితే ఒక్కటండి, మనం చూసారు కదా ముందు ధనియాలు వేసాను, మిరియాలు, ఎందుకంటే అవి ఎక్కువగా మాడిపోవు. అదే కనుక మనం మెంతులు ఫస్ట్ వేసేసి తర్వాత మిరియాలు వేస్తే మెంతులు మాడే అవకాశం ఉంటుంది. మెంతుల్లో కొంచెం చేదున్నా ఒక మంచి రకమైన చేదు ఉంటుంది. అదే కనుక మాడింది అనుకోండి ఆ చేదే అంత రుచిగా ఉండదు. కాబట్టి ఒక్కొక్కటి వేసి తర్వాత వేయించుకుందాం. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం అన్ని చింతపండు కూడా కొంచెం వేగింది. ఇదంతా వేగిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసేసి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసి మన గీ రోస్ట్లో వాడుకుందాం. పేస్ట్ అయిపోయింది. మంచి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది వంటల్లో ఎలా మనకి తర్వాత రిజల్ట్ ఎట్లా ఉందో చేస్తే కానీ తెలియదు కదా. మరి దీంట్లో గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్ అంటే గీ వేయాలి. నాకు నిజంగా చెప్తున్నాను, ఏ వంటలో అయినా కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే నాకు ముందే దాని సంతోషం ఎక్కువ అయిపోతుంది. సో మరి ఇందులో కూడా మనం నెయ్యి వేసుకుందాం. మంచిగా ఈ మసాలాలన్నీ చక్కగా రోస్ట్ అవ్వాలి కదా. మరి ఇందులో కరివేపాకు, కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు వేసి కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. అలాగే ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం చక్కగా వేగనిచ్చి కొంచెం అంత ఎర్రగా అయ్యేంత వరకు, అంటే మరీ బ్రౌన్గా కాకుండా కొంచెం అంత ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మరి మన చికెన్ పీసెస్ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ఏదైతే చేసి పెట్టుకున్నామో ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. చేసి చక్కగా దీంట్లో కలుపుదాం. అయితే ఇందులో మీరు కావాలంటే కొంచెం అంత పెరుగు, ఎక్కువ కాదు, ఒక 2 చెంచాల పెరుగు వేసుకున్నా సరిపోతుంది. వేసి మనం ముందుగా ఈ చికెన్ పీసెస్ ఈ గ్రేవీలో, అంటే ఈ చికెన్ ముక్కల్ని ఈ మసాలాలో మంచిగా కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి అయితే ఇలా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. దాన్ని కలుపుతూ ఉండాలి. అయితే నీళ్లు మాత్రం వేయకూడదు. ఆ చికెన్లో నుంచే కొంచెం ఆవిరి బయటకు వస్తుంది. అంతేకాకుండా మనం రోస్ట్ అంటున్నాం కదా, ఇది కొంచెం డ్రైగా చేసుకోవాలి. సో ఇలా స్లోగా కుక్ చేసుకుందాం, మధ్య మధ్యలో కలుపుదాం. మరి ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మన చికెన్ పీసెస్ చక్కగా ఉడుకుతాయి. అదే కనుక మీరు నాటుకోడి కనుక వాడితే కనుక, ఇలాంటి డిష్ చేసేటప్పుడు నాటుకోడి వాడితే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ మసాలా అంతా వేసేసి మనం కుక్కర్లో ఒక 2 విజిల్లు, ఎందుకంటే నాటుకోడి మనం 2-3 విజిల్లు వేసినా కొంచెం టఫ్గానే ఉంటుంది కాబట్టి ఒక 2 విజిల్ వరకు ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కుక్ చేశాను. ఎందుకంటే ఈ ముక్కలు కుక్ అవ్వాలి. ఇప్పుడు సగం కంటే ఎక్కువగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలా అంతా డ్రై అయిపోవాలి, అంటే మనకు రోస్ట్ లాగా అవ్వాలి. కాబట్టి ఇంకా మూత పెట్టను, ఇలాగే స్లోగా కుక్ చేస్తాను. కుక్ చేస్తున్నా కదా అని చెప్పి మరీ ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే మళ్ళీ చికెన్ ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడైనా కానీ చికెన్ ఇలా ఫ్రెష్గా కట్ చేసేసి అప్పుడే ఉండను. చికెన్ని కనుక మనం కొంచెం అంత ఉప్పు, నిమ్మరసం కొంచెం కలిపేసి మనం పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే, అదే కనుక ఈరోజు సాయంత్రం తెచ్చి పెట్టుకుంటే రేపు పొద్దున వండుకుంటే చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. నాటుకోడి అయినా కానీ మీరు అట్లా చేయొచ్చు. చాలా మంచిగా టెండర్గా అవుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనం పులుపు వేసినప్పుడు ఆ పులుపును కొంచెం కంట్రోల్ చేయడం కోసం కొంచెం తీపి కూడా యాడ్ చేస్తారు. అయితే చికెన్లో కూడా ఇందులో అయినా కానీ మరీ ఎక్కువ కాదు, చాలా కొంచెం పంచదార మీరు ఇందులో వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుంది. మీకు తెలుసా, మనం ఎటువంటి స్వీట్లు చేసినా చిటికెడంత ఉప్పు వేసుకుంటే స్వీట్లో రుచి ఎలా పెరుగుతుందో, వంటల్లో కూడా కొంచెం చిటికెడంత పంచదార, అంటే మనకి తీపి తెలియకూడదు. మీరు ఏ కూరలన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు గుజరాత్ సైడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు కొంచెం ఎక్కువగా వేస్తారు. ఆ తీపి మనకు అంత ఇష్టం ఉండకపోవచ్చు తెలుగు వాళ్ళకి, కానీ ఎందులోనన్నా చిటికెడంతా వేసుకుంటే భలే రుచి పెరుగుతుంది. ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. చెప్పకండి ఇంట్లో వేసినట్టు, వేసేసి చూడండి, అరే ఇంతకంటే బాగుందా, ఎలా ఉంది టేస్ట్ అని అడగండి. చెప్తారు ఏదో తేడా ఉంది, చాలా బాగుంది అంటారు. సో ఈ మసాలా అంతా డ్రై అవుతుంది. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేస్తే రెడీ అయిపోతుంది. మసాలా అంత దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని దీన్ని కూడా కొంచెం వేగనిద్దాం. ఆల్రెడీ డ్రై అయిపోతుంది, మరీ ఎక్కువ కాదు. ఇదేంటంటే వీళ్ళకి కొంచెం అంత మసాలా ఉండాలి, దాంట్లో నుంచి నూనె బయటికి రావాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ మసాలా ఏంటంటే, అయితే ఈ గీ రోస్ట్ ఏంటంటే మరీ డ్రైగా కాకుండా కొంచెం అంత మసాలా పట్టుకొని ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే దీన్ని ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. అప్పుడు అందులో ఉన్న నెయ్యి ఏదైతే ఉందో అది కొంచెం బయటికి ఇలా వస్తే మన కూర అంతా మెరుస్తూ చక్కగా ఉంటుంది. దీన్ని కనుక మనం అన్నంలో వేడిగా కలుపుకొని తింటే బా, దాని మజానే వేరు. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. ఇక్కడ చికెన్ కూడా చూద్దాం, భలేగా కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొక నిమిషం అయితే రెడీ అయిపోతుంది. నేను కూడా అన్నం తెచ్చుకొని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ డిష్, ఈ మసాలా చూశారు కదా మీరు ఎంత సింపుల్గా ఉందో. అయితే మీరు ఈ డిష్ రొయ్యలతో కూడా చేసుకోవచ్చు, చేపలతో కూడా చేసుకోవచ్చు, అలా వేరే ఐటమ్స్ తోటి కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి డిష్ అయితే రెడీ అయిపోయింది, చూశారు కదా. ఇది అక్కడ రెస్టారెంట్లలో చాలా పాపులర్, ఎందుకంటే వాళ్ళు
కారంగా ఎంతో టేస్టీగా ఉండే డిష్ మనం చాలా ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు, ఎందుకంటే తినడం కూడా ఈజీ. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. మరి దీన్ని కనుక కొంచెం వేడిగా ఉంది, కొంచెం అన్నంలో పాటు ఇలా ఎలా అంటే ఒక మంచి పచ్చడి, ఒక మంచి చికెన్ కూర, ఇందులో ఎన్ని రుచులు ఉంటాయంటే మీకు తింటేనే అర్థమవుతుంది. తినాలంటే ఏం చేయాలి మరి? షో చూసి వీడు ఎలా తింటున్నాడు, ఎప్పుడు తింటా ఉంటాడు అనుకున్నా మీరు కూడా ఇంట్లో చేసుకొని మీరు కూడా మీ వాళ్ళకి ప్రేమగా ఇచ్చేసి పెడితే వాళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారంటే ఇంత చక్కగా నేను షోలో చేయడమే కాదండి, నిజంగా అండి అదృష్టం ఉండాలి. ఈ అదృష్టంతో అదృష్టం ఉండాలి అంటే ఏంటి, కొంచెం మనం వండేసుకుంటే అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ డిష్ చేయండి, అందరూ ఎంజాయ్ చేయండి. నేను మాత్రం ఇక్కడ వా అనుకుంటూ ఎంజాయ్ చేస్తాను. చికెన్ గీ రోస్ట్ తయారు చేయు విధానం. ముందుగా ప్యాన్ వేడి చేసి మిరియాలు, ధనియాలు, వేడిగి మిరపకాయలు వేసి కాస్త వేయించుకొని వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మరి కాసేపు వేయించుకొని పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలిపి కొంచెం పెరుగు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పంచదార వేసి మరో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించుకొని వేడివేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి మా ఆవిడ ఒక అద్భుతంగా అమోఘంగా ఉండే ఒక డిష్ చూపించబోతుంది. మరి ఏం చేస్తుందో చూద్దామా? ఈరోజు నేను చూపించబోయే డిష్ చాలా కామన్, అందరూ చేసుకుంటారు. ఎంతమంది ఇంత టేస్టీగా చేసుకుంటారు? సో మరి ఆ మంచి అందరికీ తెలిసిన రెసిపీ, దీని పేరు వెన్ పొంగల్. వెన్ పొంగల్ అని డిఫరెంట్ పేరండి అంతే, కానీ మనం ఇంట్లో రెగ్యులర్గా పొంగల్ చేసుకుంటామే, అన్నము, పప్పు, వేరే రకాల పప్పులతో మనం పొంగల్ చేసుకునేదే వెన్ పొంగల్. పొంగలు స్వీట్ కూడా చేసుకుంటారు, అలాగే హాట్ కూడా చేసుకుంటారు. సో మరి ఈరోజు మీకోసం మాత్రాన నేను ఈ హాట్ పొంగల్ అంటే వెన్ పొంగల్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్గా ఒక ప్యాన్లో కొంచెం అంత నెయ్యి. చాలామంది దీన్ని నేను చూపించే విధానంగా చేయరు, అందుకనే అంత టేస్టీగా ఉండదు. సో మరి ఇలా చేశారనుకోండి టేస్టీగానే ఉంటుంది. మరి నెయ్యి వేడెక్కిపోయింది. ఈ పొంగల్ చేయటానికి 1 కప్పు రైస్ ఎప్పుడైనా కొంచెం కొత్తది ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ పొంగలి మెత్తగా అంటే మ్యాష్ అయిపోవాలి, కాబట్టి కొత్త రైస్ వాడితే చాలా బాగుంటుంది. అలాగే రైస్ 1 కప్ అయితే పప్పు 1 కప్పుకి కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో ఈ పప్పు కూడా అలాగే కొంచెం కొత్త పప్పు అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్గా ఈ రైస్ని మంచిగా కొంచెం, అలాగే ఈ పప్పుని కూడా కొంచెం, మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు, మంచిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. సో మరి ఇవి రెండు కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. సో చూడండి, మంచిగా ఇది నేను వేయించేసుకున్నాను. కొంచెం కలర్ వచ్చేసింది, అలాగే మంచి వాసన వస్తుంది. నేను స్వీట్ చేసుకుంటున్నా అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇది పొంగల్. మనం కిచిడీ చేసుకుంటాం కదా, ఆ కిచిడీ ఏం చేస్తాము, కుక్కర్ తీసుకుంటాము, తాలింపు వేసేస్తాము, పప్పు ఆ బియ్యం వేసేసి ఉడికిచ్చేస్తాము. అందులో ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి? అన్నీ వేసేసి ఉడికించినట్టు ఉంటుంది, కానీ ఇలా చేసుకుంటేనే ఈ పొంగలి టేస్ట్. సో మరి ఇది మంచిగా వాసన వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అంత ఇంగువ, ఎవరెస్ట్ వారి ఇంగువ, అలాగే మీకు తగినన్ని పచ్చిమిరపకాయలు, అంటే కారం ఎంత కావాలో దాన్ని తగ్గట్టు మీరు కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే
అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి తినేటప్పుడు అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది. సో మరి నీళ్ళు ఎన్ని పోసుకుంటారు? మనం 1 కప్పు బియ్యము, దానికి కొంచెం తక్కువ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు అనుకోండి. మనం 6 నుంచి 8 వరకు నీళ్లు పోసుకుంటే మంచిగా మెత్తగా వెన్పొంగల్ రెడీ అవుతుంది. మరి వాటర్ వేసేసుకొని ఇది ఉడికిచ్చేసుకుందాం. సో మరి నీళ్లు పోసేసుకుందాం. సో మరి తగినన్ని నీళ్ళు పోసేసుకున్నాను. అలాగే మరి సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, మీరు సాల్ట్ కొంచెం కలిపేసుకుని ఈ నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని మనం పెద్ద మంట పెట్టేసుకొని ఇది ఒక్క ఉడుకు రాగానే సిమ్ చేసేసి మూత పెట్టేసుకొని అలాగే విజిల్ కూడా పెట్టేసి స్లో ఫ్లేమ్లో మీరు ఉడికిచ్చారనుకోండి, అప్పుడు మీకు నీళ్లు పొంగకుండా ఉంటుంది. అదే మీరు పెద్దగా అంటే హై ఫ్లేమ్ పెట్టుకుని మీరు ఉడికిచ్చారనుకోండి, నీళ్ళన్నీ పొంగే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కువగా వాటర్ పోసుకున్నాం కాబట్టి. సో మరి ఒక 8 లేదా 9 విజిల్ల వరకు మనం ఇది మంచిగా ఉడికిచ్చేస్తాం. సో మరి ఇది ఒక 8 విజిల్లు వచ్చేసింది. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని దీనికి మంచి నెయ్యితో తాలింపు వేసుకుంటేనే వెన్పొంగల్ రెడీ అవుతుంది. ఒక చిన్న ప్యాన్లో కొంచెం నెయ్యి, మరి ఒక పెద్ద గరిట నెయ్యి వేసుకుంటేనే ఈ పొంగలి టేస్ట్. సో మరి ఇది వేడయ్యే లోపల ఫస్ట్గా మనం ఈ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న టీ స్పూను మిరియాలు వేసుకుని మంచిగా మరీ పొడి చేయకుండా జస్ట్ ఒక్కసారి ఇలా దంచుకుంటే బాగుంటుంది. సో మరి ఇక్కడ నెయ్యి మంచిగా వేడెక్కిపోయింది. ఇందులో మాత్రం మనం మంచిగా కాజు పప్పుని సగం చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. సో మరి ఇక్కడ కాజు కూడా మంచిగా చూడండి ఇలా కలర్ వచ్చేసింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇది ఇప్పుడు మనం ఈ కుక్కర్ కూడా చల్లారిపోయింది. చూడండి మంచిగా ఇంకొంచెం మెత్తగా అయినా కూడా పర్వాలేదు. ఇక్కడ మన మిరియాలు జీలకర్ర మంచిగా దంచేసుకున్నాను. చూడండి ఇక్కడ ఈ మిరియాలు ఇంకా జీలకర్ర మంచిగా పొడి చేసేసుకున్నాము. మరీ పొడిగా కూడా లేదు. చూడండి ఇందులో లాస్ట్లో కరివేపాకు, ఇది వేడిదే మీరు ఇలా దీని మీద పోసేసుకుంటే ఇదండి వెన్పొంగల్ అంటే. దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు కూడా అసలు కనిపించట్లేదు, అంత మెత్తగా ఉడికిపోయింది. ఇదేనండి వెన్పొంగల్, ఇలాగే ఉండాలి. దీన్ని కిచిడి అనొచ్చు, మీరు పొంగలి అనొచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు. సో మరి మన వెన్పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తుంటేనే నాకు తినాలి అని ఉంది. ఇలా వేడిది సర్వ్ చేసుకుంటేనే టేస్టీ. ఈ వెన్పొంగల్తో మంచి కాంబినేషన్ గొడ్సు, అది కూడా ఎలా చేయాలో మీకోసం తప్పకుండా చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కాంబినేషన్స్తో తింటారు. అదే తమిళనాడులో అయితే గొడ్సుతో తింటారు, మనమైతే పచ్చి పులుసుతో తింటాము, నువ్వుల పచ్చడితో తింటాము, ఇంకా చాలా రకాలుగా తింటారు. కానీ ఈరోజు నేను మాత్రం ఇలా ప్లెయిన్గా, ఎందుకంటే మంచి నెయ్యి ఉంది కాబట్టి ఇలా ప్లెయిన్గానే ఎంజాయ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా నాకు ఇది చూస్తూ ఉంటేనే ఇలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆగలేను.
ఆహా, సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఈ వెన్పొంగల్. మీరు కూడా ఇలాగే అద్భుతమైన వెన్పొంగల్ని తినాలి అని అంటే ఇలా నేను చూపించినట్టే మీరు చేస్తే సేమ్ ఇదే టేస్ట్ వస్తుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత ఇదే టైంకి మరోసారి కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాడు మీ వాషెఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.